హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్. ఈవేళ నేనైతే మిమ్మల్ని రాజమండ్రి వరకు తీసుకెళ్తున్నాను. రాజమండ్రి వరకు అంటే ఎక్కడికని అనుకున్నారా? నడండి చూద్దాం. ఈవేళ మిమ్మల్ని రాజమండ్రి వారి రోజ్ మిల్క్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను. రోజ్ మిల్క్ టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో వాళ్ళు కోవా కూడా వేసి చేస్తారు, స్పెషల్ రోజ్ మిల్క్. సో అది ఎక్కడో మీకు చూపిస్తాను. సో హైదరాబాద్లోనే రాజమండ్రికి తీసుకెళ్తున్నాను, సరేనా? చలో బయలుదేరాము. మనమైతే టైం 11 అయ్యింది. సో చూడండి రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో. రోడ్లు అయితే చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. ఎందుకంటే 11:30 కదా టైము. స్కూల్ బస్సులు కానీ ఆఫీస్ వాళ్ళు వెళ్ళే కార్లు కానీ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. రోడ్ అంతా ఖాళీగా ఉంది. యాక్చువల్లీ ఈ రోడ్ అయితే ఎంత రష్గా ఉంటుందంటే మనం రెగ్యులర్ టైమింగ్స్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చామంటే చచ్చామన్నమాట. అందులోని కార్లో వచ్చామంటే ఇంకా చెప్పుకోక్కర్లేదు, ఇంక ఎక్కడికక్కడ స్టక్ అయిపోవడమే. 15 నిమిషాలు, పావు గంట, అరగంట మనం వెయిట్ చేయాల్సిందే ఈ టైంలో. అందుకే మోస్ట్లీ కూడా హైదరాబాద్లో అందరూ 2 వీలర్స్ ప్రిఫర్ చేస్తుంటారు. ఎండలు చూసారా అండి ఎలా ఉన్నాయో. మేము బయలుదేరింది 11:30కే. 11:30కి వెళ్ళినా కూడా ఎంత ఎండగా ఉందో చూడండి. ఇక్కడ చూసారా, ఇదంతా మెట్రో ఉంది మనకి పైన. మెట్రో ఉండడం వల్ల ఎంత చల్లగా ఎంత నీడగా ఉందో అండి. బయట అంతా కూడా ఇవాళ అంబేద్కర్ జయంతి కదా, అంబేద్కర్ గారి విగ్రహాలకి చక్కగా పూలదండలు వేసి ఏదో ఒక చిన్న సెలబ్రేషన్ లా చేస్తున్నారనమాట. ఇలాంటి ఎండల్లో చాలామంది బయట చలివేంద్రాలు పెడతారండి. వాళ్ళకి ఎంత పుణ్యమో. ఎండలో నీళ్ళు ఇచ్చిన, మజ్జిగ ఇచ్చిన, ఇంకా చెప్పులు ఇచ్చిన చాలా పుణ్యం అంటండి. అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికైనా ఇవ్వండి, అది మంచిదే. ఇదేనండి మన రాజమండ్రి వారి రోజ్ మిల్క్. అమీర్పేటలో మనకి మెయిన్ రోడ్లోనే ఉంటుంది. చాలా డిసప్పాయింట్ అయిపోయానండి నేను. యాక్చువల్లీ ఏంటంటే మీకు రాజమండ్రి వారి రోజ్ మిల్క్ చూపిద్దామని అనుకున్నాను. అది మనకి హైదరాబాద్లో అమీర్పేటలో ఉంది. అయితే ఏమైందంటే వాళ్ళ దగ్గర కోవా సప్లై ఆగిపోయిందో ఏమో, కోవా లేదని చెప్పారనమాట. ఇప్పుడు అప్పుడే రాకపోవచ్చు అని కూడా చెప్పారు. సో మనకు అక్కడ స్పెషలే ఆ రోజ్ మిల్క్లో కోవా వేసి ఇస్తారు మనకి. ఒక చిన్న స్టిక్ పెట్టి, ఐస్ క్రీమ్ స్టిక్ లాంటిది, దాంతో మిక్స్ చేసుకొని తాగాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇంచుమించు ఒక గరిటతో వేసినట్టు ఇంత ఐస్ క్రీమ్ స్కూప్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే అది లేదో ఇంక మేము తీసుకొని కూడా తీసుకోలేదు. అందుకే వచ్చేటప్పుడు ఆ రోజ్ సిరప్ ఉంది కదా, రోజ్ మిల్క్ సిరప్, అది తీసుకొని వచ్చాం అనమాట. ఎప్పుడన్నా చెయ్యొచ్చు అని చెప్పి. సో అది నేను వెళ్ళాను కానీ మీకు ఏదో చూపిద్దాం అనుకొని చాలా బిల్డప్ ఇచ్చి తీసుకెళ్ళాను. అంత తుస్సం అనిపోయింది. చెప్పాను కదండి రోజ్ మిల్క్ దొరకలేదని. సో ఇది రోజ్ మిల్క్ సిరప్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇలా చూపించమ్మా. ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇక్కడ రాశారనమాట. పాలు బాగా మరగపెట్టుకొని చల్లారిన తర్వాత అందులో 250 ml మిల్క్కి రోజ్ మిల్క్ సిరప్ 50 ml వేయాలంట. ఇంకా షుగర్ వేయవలసిన అవసరం లేదంట. బాటిల్ 1 నెల రోజులు మాత్రమే నిల్వ ఉంచవలను. బాటిల్ మొత్తానికి అయితే 3.5 లీటర్ పాలు కలపాలంట. సో బాటిల్ మొత్తానికి అయితే 3.5 లీటర్స్ అంటండి. దీని కాస్ట్ 200 తీసుకున్నారు రాజమండ్రి వారి రోజ్ మిల్క్. కానీ ఎప్పుడు వెళ్ళినా సరే వాళ్ళ దగ్గర కోవా కల్పిస్తారండి, చాలా బాగుంటుంది. ఈవేళ మన బ్యాడ్ లక్ అంతే లేదు. సో వాళ్ళ దగ్గరే చెప్పాను కదా బొబ్బట్లు ఒకటి ఉంటాయని, పూతరేకులు ఒకటి ఉంటాయి. ఇప్పుడు సీజన్ కదా, మ్యాంగో జెల్లీ ఉన్నాయన్నమాట. ఇంకా పూతరేకులు తీసుకోలేదు, ఎందుకంటే మా పెద్దమ్మాయి అందులో డ్రై ఫ్రూట్స్వే ఉన్నాయి, ప్లెయిన్ లేవు. తను తిందని తీసుకోలేదు. మ్యాంగో జెల్లీ తీసుకున్నాం, ఇదైతే తింటుంది కదా అని. ఇంకొకటి ఏంటంటే ఒక యూజ్ఫుల్ థింగ్ కొనుక్కున్నాను అనమాట నేను. కనిపిస్తుందా మీకు దాని మీద పిక్చర్ అవుట్లైన్ బయటది? ఇడ్లీ మేకర్ కొనుక్కున్నానండి. నాకు ఇడ్లీ మేకర్ లేదు, అంటే ఉంది, ఎప్పుడో మా అమ్మగారు ఇచ్చిన పాతది ఉంది. దానిలోనే నేను వేసుకుంటాను అనమాట. దానికి చుట్టూ ఉండే పాత్ర అంటారు కదా, ఇడ్లీ పాత్ర అంటే ఇడ్లీ పెట్టుకునేది, అది కూడా లేదు, పోయింది. పోతే రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది. నేను ఒక వాడని రైస్ కుక్కర్ గిన్నె అందులో పెట్టుకొని దానికి ఆ మూతది పెట్టుకొని వాడతాను అనమాట. 3 రేకులు ఉంటాయి. ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ 2 సార్లు అలా పెట్టుకొని చేస్తున్నాను. సో ఇది ఇంకొకటి తీసుకున్నాను అనమాట. మనం 2 కలిపి పెట్టుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు అన్నట్టు పెట్టుకున్నాను. ఇది భలే ఉంది, క్యూట్గా చిన్నది, అందుకే తీసుకున్నాను. దీని లోపల హ్యాండిల్స్, ఈ పైన పట్టుకునే హోల్డర్ ఇచ్చారు. ఇదిగో 3 రేకులు అనమాట.
చాలా బాగుంది. కాకపోతే మావి పోరోన్ రేకులు కదా, పెద్ద ఉంటాయి అన్నమాట. ఇవి గుంతలు పెద్ద ఉంటాయి మా రేకులకి. సో ఇది చాలా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చేసింది. సో ఇలా చాలా బాగుంది కదండి. ఇదిగో చాలా క్యూట్గా ఉంది. ఇంకా దీనికి హ్యాండిల్స్ అవి వేస్తే ఇంకా బాగుంటుంది. వీలైతే రేపు వాడేయడానికి వాళ్ళు ఇడ్లీ పప్పు నానపెట్టి ఇడ్లీ వేసేస్తాను రేపు. సో అదండి ఇవాళ వీడియో. ఇవాళ సెలవు కాబట్టి ఇవన్నీ తిరిగి వచ్చాము. సో ఇంతవరకు నా ఛానల్ కనుక చూస్తూ ఉంటే, మీకు నా ఛానల్ కనుక నచ్చుంటే నా ఛానల్కి కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కొంతమందికి షేర్ చేయండి. ఓకే, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.